మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. బుల్లితెరపై తనదైన డాన్స్ స్టెప్పులతో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ డి ఫేమ్ పండు మాస్టర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటన విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన్ను అత్యవసర చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఈ వార్త తెలియడంతో బుల్లితెర పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, పండు మాస్టర్ తన డాన్స్ బృందంతో కలిసి విశాఖ జిల్లా తగరపు వలసలో జరిగిన ఒక స్థానిక జాతర వేడుకకు హాజరయ్యారు. అక్కడ ప్రోగ్రాం విజయవంతంగా ముగిసింది. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో వారంతా కలిసి ఒకే కారులో తిరుగు పయనమయ్యారు. కారు ఆనందపురం పరిధిలోకి జాతీయ రహదారిపైకి చేరుకుంది. ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి అకస్మాత్తుగా తీవ్రమైన వాంతులయ్యాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై కారును రోడ్డు పక్కన ఆపారు. కారు ఆగిపోవడంతో లోపల ఉన్న వ్యక్తికి సాయం చేసేందుకు, కాస్త రిలాక్స్ అయ్యేందుకు పండు మాస్టర్ కూడా కారు దిగి రోడ్డు పక్కన నిలబడ్డాడు. సరిగ్గా అదే సమయంలో వెనుక వైపు నుంచి అత్యంత వేగంగా అనాలోచితంగా ఒక కోళ్ల వ్యాన్ దూసుకొచ్చింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆ వ్యాన్ నేరుగా వచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న పండు మాస్టర్ కారును, అక్కడ నిలబడి ఉన్న పండును బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి పండు మాస్టర్ గాల్లోకి లేచి రోడ్డుపై తీవ్రంగా పడిపోయాడు. కోళ్ల వ్యాన్ ఢీకొట్టిన తీవ్రతకు పండు మాస్టర్ 2 కాళ్లు నలిగిపోయాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఆ వ్యాన్ కారును ఢీకొట్టడమే కాకుండా ఆ కారు ముందు ఆగి ఉన్న మరో బొలెరో వాహనాన్ని కూడా బలంగా గుద్దింది. దీంతో 2 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు, పండు సహచరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న పండు మాస్టర్ను చూసి అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. వెంటనే స్థానికుల సహాయంతో ఆయన రక్షించే ప్రయత్నం చేశారు. 108 వాహనానికి సమాచారం అందించారు. సమయం వృధా చేయకూడదనే ఉద్దేశంతో ప్రైవేట్ వాహనంలోనే ఆయన విశాఖపట్నంలోని ఒక ప్రముఖ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లో అత్యవసర విభాగంలో వైద్యులు ఆయనకు ఆపరేషన్స్ చేస్తున్నారు. పండు మాస్టర్ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని, కాళ్లకు జరిగిన గాయాలకు చికిత్స జరుగుతోందని వైద్య వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ధ్వంసమైన వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కోళ్ల వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. పండు మాస్టర్ ప్రమాద వార్త తెలుసుకున్న పలువురు సినీ, టీవీ ప్రముఖులు హాస్పిటల్కు చేరుకుని ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ స్టేజ్ పై డాన్స్ చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఎవరు రోడ్డు క్రాస్ చేస్తారు, సెంటర్కి అయితే ఆగలేదు కదా, ఎక్కడ ఆగలేదు, మన బ్రేక్ ఆగలేదు, తిప్పుదామన్నా స్టీరింగ్ తిరగలేదు. అదే తప్పు. అవును, 108  వాహనానికి 108 వాహనానికి